నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. నరాల ప్రాబ్లం చాలా మంది దీన్ని ఒక కోణంలోనే చూస్తారు. ఇదేదో కొంతమందికి ఉండే ప్రాబ్లము, పెరాలసిస్ వస్తేనే నరాల ప్రాబ్లం అని. మతిమరుపు మొదలుకొని చాలా విషయాలు, ఇంకా చెప్పాలంటే చాలా సీరియస్ ఇష్యూ అయిన పార్కిన్సన్ లాంటి ట్రీట్మెంటే లేని వ్యాధులు కూడా నరాలతోటే లింక్ అయి ఉంటాయి. ఈ నరాలకి ట్రీట్మెంట్ ఉందా? రెగ్యులర్గా మెడిసిన్ వాడాలా, లేదా కొన్ని రోజులు వాడితే పర్మనెంట్గా నరాల ప్రాబ్లం నుంచి మనం సొల్యూషన్ పొందగలుగుతామా? హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? వీటన్నింటి గురించి వివరించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు చేతన్ రాజు గారు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ. సార్, నరాల ప్రాబ్లము మనకి పెద్దగా ఫోకస్ ఉండే ప్రాబ్లం కాదు, కానీ అన్నిటికీ ఇంటర్నల్గా ఇదే ఉంటుంది కదా సార్ నరాలతోటి. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఎట్లా చూస్తానంటే, ఇప్పుడు పెళ్లిల సీజన్ వస్తుంది. ఇప్పుడు మీరు కానీ ఎవరైనా ఈ వీడియో చూసేటోళ్ళు కానీ మీరు పెళ్లి కార్డులు పంచనీకి పోతున్నారంటే గమనించండి. ఒక్క రోజులో 5-6 ఇంట్లకు పోతారు కదా. ఇప్పుడు ఏమైపోయింది, పెద్ద పెద్ద బంగ్లాలు ఊర్లల్లో, ఏ ఊరన్నా తీసుకోండి, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి. 2 ఉంటారు జంట, ముసలోళ్ళు. ఏంది, పిల్లలు పట్నంలో ఉన్నారు, పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఒకడు కెనడాలో ఉన్నాడు, ఒకడేమో యూకేలో ఉన్నాడు. ఇట్లా అయిపోయినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, మనం కార్డు ఇవ్వనికి పోతాం. కార్డు ఇవ్వనికి పోతే మీరు గమనించండి, ఆంటీకి మీరు కార్డు ఇస్తారు, అంకుల్ కార్డు ఇస్తారు, వాళ్ళు చేతులు ఇట్లనే మొత్తం రోజు టీవీ చూస్తున్నారు, అంతులేని కథ సీరియల్ నడుస్తుంది, ఇట్లా కాళ్ళు రుద్దుకోవడం ఏంటంటే జర రిలీఫ్ అనిపిస్తుంది అన్నట్టు అంటారు. మళ్ళా ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది, పిల్లలు వచ్చిండ్రు, ఇప్పుడు వాళ్ళ నొక్కు గంట రూపాయి సమానం పోయింది. 100 రూపాయల నోట్ ఇప్పుడు అన్నిటికీ 100 రూపాయలు. ఇంతకు ముందు 2 రూపాయలకి 6 గచ్చిపులు వస్తుండే, అవునా కదా? ఇప్పుడు 20 రూపాయలకి 5 వస్తాయి. అయితే ఏమైపోయిందంటే 100 రూపాయలు కావాలి పిల్లలకి, ఇస్తారు. వాళ్ళు మొత్తం రుద్దడం, మళ్ళీ 15 నిమిషాలు అయిపోగా ఇంకో 100 తీసుకోవాలి, ఆ పర్సులో ఉన్నాయి, నొక్కు. అయితే ఏమైపోయిందంటే ఇట్లా ప్రెషర్ తోటి రిలీఫ్ అయితే వస్తుంది, కానీ ప్రాబ్లం అయితే తగ్గదు కదా. మళ్ళా మెడ నొప్పి, నడుము నొప్పి, చేతులు లాగడం. ఎందుకైతాయి ఇవి? ఎందుకైతాయి అంటే ఏదైతే మన స్పైన్ ఉంటుంది కదా, అది డీజనరేటివ్ చేంజెస్కి దానికి బొక్కలు ఉంటాయి, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ కానీ బొక్కలు కానీ, అక్కడ కూడా ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఓన్లీ మోకాలకు రాదు, మన వీపులో కూడా వస్తుంది. దానివల్ల స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది, డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేసి ఉంటుంది. మళ్ళీ కాళ్ళు మొత్తం రోజు లాగడం, మంట, ఇవన్నీ. L4, L5 లో ప్రాబ్లం ఉంది అనేసి మీరు కూడా వినే ఉంటారు, జనాలు కూడా వినే ఉంటారు. ఆ L4, L5 అంటే ఏంది? అది లంబార్ వర్టిబ్రే, అంటే నడుము భాగంలో ఉన్న బొక్కల పేర్లు. L4, L5 అట్లా. అయితే ఆ బొక్కల్లో ప్రాబ్లం అవ్వడం వల్ల మీ నరం ఉతకపోతుంది. C5, C6, C7, C8 మెడలో ఉన్నాయి బొక్కలు, దాని లోపల నుంచి నరం ఇట్లా పాస్ అవుతుంది మొత్తం కింద వరకు. అయితే ఈ C5, C6, C7 దీంట్లో ప్రాబ్లం అవుతుంది అంటే మెడలో ప్రాబ్లం ఉన్నట్టు, అప్పుడు చేతులు గుంజుతాయి. అట్లా మనం ఏం చేయాలి? మనం ఆకుకూరలు మంచిగా తినాలి. ఆకుకూరలు, ఇప్పుడు పప్పు వండుకుంటున్నారు, ఆకుకూరలు పప్పుతో కలిపే వండుకోండి. మీరు పప్పు ఆకుకూరలు లేకుండా వండకండి. పాలకూర మంచిగా చాప్ చేసుకోండి, ఒక 4 కట్టలు ఇద్దరికి. మరి అంత తింటామా? అరే మీరు వండినాక అది ఇంతే అయిపోతుంది. మొత్తం పప్పులోనే మీరు కలిపేసి ఉండండి, మీకు కాల్షియం కూడా పోతుంది, మెగ్నీషియం కూడా పోతుంది. ఇప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా చాలా మందికి వస్తుంది. మెగ్నీషియం కూడా పోతుంది, ఐరన్ కూడా పోతుంది, మళ్ళీ ప్రోటీన్ ఉంటుంది, వీటిలో కాల్షియం ఉంటుంది, ఇవన్నీ పోతాయి, ఐరన్ ఉంటుంది. ఇవన్నీ పోవడం వల్ల బొక్కలు కూడా గట్టిగా అవుతాయి, రక్తం కూడా మంచిగా అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే నరాల్లో కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. ఒకరోజు తుంటి కూర, ఒకరోజు కొనగంటి కూర, ఒకరోజు ఏమో అది మన బుడమకాయ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. అంటే ఏదో ఆకుకూరలు కానీ, లేకపోతే ఇవి ఏమంటారు, బిట్టల్ గోడ్, సొరకాయ, గుమ్మడికాయ, బుడమకాయ, ఇవి అన్ని కూడా మీరు ఏదోటి వేయండి. రోజు వేసి పప్పు వండండి. అది ముద్దపప్పు ఉండాలి, మళ్ళా ఇట్లా చారులాగా ఉండొద్దు, ముద్దపప్పు ఉండాలి. రైస్ తక్కువ తీసుకోండి, పప్పు ఎక్కువ వేసుకోండి. ఆకుకూరలు కూడా పోతాయి మంచిగా, మీకు నరాల్లో కూడా జర తేడా కనిపిస్తుంది మీకు. అట్లా చేయండి. మళ్ళా నరాల నొప్పులు తగ్గట్లేదు అంటే హోమియోపతి వైద్యం తీసుకోండి, పూర్తిగా మంచిగా అవుతుంది. ఓకే సార్. సో ఇంటి పరిష్కారం కొంత, హోమియోపతి మెడిసిన్ కొంత కలిపితే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.